సిస్టర్, బ్రదర్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా రుణస్థుతులను క్షమించిన ప్రకారము మా రుణస్థుతులను క్షమించుము. దేవుడు అంటున్నాడు, తునీకరించకము. కోపం, ద్వేషం, అసూయ వదిలి జీవించాలి. క్షమించే గుణం, తునీకరించే వ్యక్తిత్వాన్ని నీలో ఉంటే యేసయ్య నీలో ఉంటారా? నన్ను టార్చర్ పెట్టేవారు ఉన్నారు, కానీ నేను ఎప్పుడు వారిని ద్వేషించలేదు, తునీకరించలేదు. నా ఇంటికి వస్తే స్నాక్స్, టీ పెట్టి ఇచ్చి గౌరవించాను. అలాగనే చెప్పి నెగిటివ్ మనుషులతో కలవను, ఎందుకంటే ప్రమాదకరము అని తెలిసి. ఎప్పుడూ కూడా క్షమించే గుణం, తునీకరించని వ్యక్తిత్వం ఉంటే యేసు నీలో ఉన్నట్టే. నీవు తునీకరించడం ద్వారా ఏమి జరిగిద్ది? యేసయ్య అంటున్నాడు, ఒక ద్వారం ముయ్యబడితే 1000 ద్వారాలు తెరవబడతాయి ప్రియమైన బిడ్డ అంటున్నాడు. దేవుని ప్రజలు అవమానించేవాడు ఓటమి లేని రాజుని పరోక్షంగా యుద్ధానికి ఆహ్వానించినట్టే. ఒక మాటలో చెప్పాలి అంటే బెదర్, సేవకు రావడం అంటే చావుకి రావడమే కదా. చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పారు యేసు ప్రభు. అయినా కూడా చచ్చేలోపు కొన్ని కుటుంబాలు బ్రతికిస్తాము, చచ్చేలోపు కొన్ని జీవితాలు కడతాము, ప్రాణం వదిలేసేలోపు కొన్ని ప్రాణాలు నిలబెడతాము. ఇది కదా భాగ్యము అనుకున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు నామం పేరట లోకానికి వెళ్ళి సువార్త చెప్పడం వారి తల తీసేసి అంతవరకు కూడా తల ఎత్తుకొని బ్రతుకుదామని ఆ రోజు వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి అలా వెళ్ళి సేవ చేశారు. కంటతడి పెట్టని జీవితాలు, నిష్కారంగా బాధపడని బ్రతుకులు, చెయ్యని తప్పుకు తల దించుకోవలసిన పరిస్థితులు, ఎదుర్కోలేని జీవితాలు పరిపూర్ణంగా ఎప్పుడూ మారవు. విమర్శ మధ్యలో మౌనంగా ముందుకు సాగనేదే కొన్ని జీవితాలు గురి వద్దకు చేరలేవు. నా మాట కాదు బెదర్, నా మాట కాదు, బైబిల్లో మాట, బైబిల్ బోధ. యేసు ప్రభు జీవితమే విమర్శ మధ్యలోనే సిలువ వరకు వెళ్ళాడు. మన ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అడుగు అడుగున ఎంతమంది జీవితాలు బాగు చేశాడు. అంతేకాని క్షమించలేదా? తునీకరించాడా? ఒక తప్పు చేసినట్టు యేసు ప్రభు జీవితంలో లేదు కదా. వేసిన ప్రతి అడుగులో ఎన్నో జీవితాలు కట్టిన మహాత్ముడు ఆయన. ఈ భూమి మీద మనిషిగా జీవించి మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో, మానవుడు జీవితాలకు సంబంధించిన మూలాలు ఏమిటో చాలా క్లియర్గా చెప్పిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. అంతటి వాడు భూమి మీదకి వచ్చి జీవిస్తేనే విమర్శ మధ్యలో ఆయన బ్రతుకు కొనసాగింది. రేసుకి వెళ్ళకుండా అద్దాల మేడలో ఉన్న కారుకి విలువ ఉండదండి. తుక్కు అయిపోయినా కూడా రేసుకి వెళ్ళిన కారుకే విలువ ఎక్కువ. నీ జీవితం బెదర్ విలువైనది అనుకున్నప్పుడు కొన్ని శ్రమను అనుమతిస్తారు. నీ కోసం ఏడ్చేవారు ఉంటారు, నీ మీద పడి ఏడ్చేవారు ఉంటారు. నీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రక్త సంబంధికులు కూడా ఉంటారు. ఏ రక్త సంబంధము లేకపోయినా కూడా నిజంగా మీరు బాగుండాలి అని ఏడ్చే కొంతమందిలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక చోట ఉంటారు. ఒక వ్యక్తికి ఒక చోటు ఎవరికి ఉంటుంది అంటే ఒక దైవజనునికి మాత్రము, దైవజనురాలకు మాత్రము ఉంటుంది. హల్లెలూయా.